The show starts in 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, go. जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोद देवी निनाद जय 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 जय। సృష్టి 14 లోకాలు, వేల కొలది నక్షత్రాలు, కోట్ల కొలది జీవరాశులు కలిగి ఉంది. ఈ అద్భుత భగవంతుని సృష్టిలో జీవులు 2 రకాలు. ఒకటి దేవతలు, 2 రాక్షసులు. ఎవరైతే భగవంతుడు విధించిన విధి నియమాలను, సూచనలు పాటిస్తూ ఉంటారో వారిని దేవతలు అని, ఎవరైతే ఆయన విధి నియమాలకు విరుద్ధంగా జీవిస్తూ ఆయన్ని లెక్క చేయకుండా నిందిస్తూ అసలు దేవుడనేవాడే లేడు అని అంటూ ఉంటారో వారిని రాక్షసులు అని పురాణాలు పేర్కొంటున్నాయి. కానీ మనుషులైన మనలోనే దేవతల మంచి గుణాలు, రాక్షసుల చెడ్డ గుణాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం భగవంతుని నియమాల్ని పాటిస్తూ మంచి నడవడికతో ఉంటామో అప్పుడు క్రమక్రమంగా మనలోని రాక్షస గుణాలు నశించి దేవతల లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రస్తుత సమాజంలోని పరిస్థితులన్నీ మనలోని రాక్షస గుణాలను ప్రేరేపించేలా ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో చూస్తున్న ఈ సంఘటనలన్నింటికీ ఆ రాక్షసత్వమే కారణం. మనం ఈ రాక్షస గుణాలకు ప్రలోభపడి మనం మనుషులం అని మరచి జంతువులా ప్రవర్తిస్తున్నాం. మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ముందు వెనక ఆలోచించకుండా ఎలాంటి దుర్మార్గాన్ని చేయడానికైనా సిద్ధపడుతున్నాడు. దీనివల్ల సాధారణ జనులు భయపడుతూ అసలు దేవుడున్నాడా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడైతే మనలోని రాక్షస గుణాలు ఎక్కువయ్యి భగవంతుని గొప్పతనాన్ని గుర్తించమో అప్పుడే మనం భగవంతుణ్ణి ఎదురిస్తాం. ఆయన అసలు ఉన్నాడా అని ప్రశ్నిస్తాం. ఎన్నో వందల వేల సంవత్సరాల నుండి ఎన్నో చోట్ల మరెన్నో సార్లు ఇంకెన్నో రకాలుగా అసలు దేవుడున్నాడా లేడా అని ఎందరో ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే మా ఈ చిరు ప్రయత్నమే గాడ్ ఆన్ ట్రయల్. ముఖ్య గమనిక: ఇందులోని పాత్రలు మరియు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇంపార్టెంట్ నోట్: ద క్యారెక్టర్స్ షోన్ ఇన్ దిస్ షో ఆర్ ఇమాజినరీ, నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీవన్. Hey Yuvi, how are you man? Arjun, my dear friend, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. రోజులు కాదురా, సంవత్సరాలు అయింది. నేను బాగున్నా, చాలా సంతోషంగా ఉంది నిన్ను కలవడం. నాకు కూడా. అయినా మన కాలేజ్ డేస్, మనం చేసిన అల్లరి మర్చిపోలేం. చాలా సరదాగా ఉండేవాళ్ళం కదా. అవును, పెళ్ళయిందని విన్నాను, ఎవరో చెప్పారు. అయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. హౌ అబౌట్ యూ? హలో యువరాజ్, ఎలా ఉన్నావు బ్రదర్? హే, మన రామ్ కదా? అవును, నేను రామ్ ఇక్కడే వర్క్ చేస్తున్నాం. వండర్ఫుల్. అయినా అర్జున్, నీకు సుప్రీం కోర్టులో కూడా కేసెస్ వస్తాయి కదా, మరెందుకు ఇక్కడే ఉన్నావు? ఏం లేదు యువరాజ్, పుట్టి పెరిగిన ఊర్లో మన వాళ్ళ మధ్య ఉండాలి అని అంతే. యువరాజ్, నువ్వు చాలా ఎదిగావు, చాలా గొప్పవాడివి అయ్యావు. నిన్ను
టీవీల్లో పేపర్లో చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు ఏదైనా కేసు టేకప్ చేస్తే గెలుపు నీదే అని బయట చాలా మంచి టాక్ ఉంది. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్స్. ఐఎమ్ డూయింగ్ గుడ్. మంచి పొజిషన్, మంచి ఇన్కమ్, ఎవ్రీథింగ్ గోయింగ్ వెరీ గుడ్. ఇంకేంట్రా విశేషాలు? నేను మొన్నే అనుకుంటున్నాను ఒక చోట ల్యాండ్ కొందామని. నీకు అక్కడ ఏమన్నా తెలుసా దాని గురించి? వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను కూడా ఇలానే కొనాలనుకుంటున్నాను. అయ్యయ్యో, అసలు మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయా. నేను రీసెంట్గా అయోధ్య వెళ్ళి రామ మందిరం చూసుకొని వచ్చా. అద్భుతం! మొత్తానికి ఆ శ్రీరామచంద్రుడికి వారి జన్మస్థానంలో మంచి గుడి వచ్చింది కాదురా? ప్రసాదం ఎక్కడ? నువ్వు అడుగుతావని తెలుసురా. ఇదిగో నీకోసమే తెచ్చా. యువరాజ్, నువ్వు కూడా తీసుకో. ఏమైందిరా? ఐ డోంట్ వాంట్. యువి, దేవుడు ప్రసాదం వద్దంటావేంటి? నేను మీలా మూర్ఖుడు కాదు కాబట్టి. అంటే నేను మీలా చదువుకున్న అన్ప్రాక్టికల్ ఫెలో కాదు. ఐఎమ్ మెచ్యూర్డ్ అండ్ ప్రొఫెషనల్ పర్సన్. నాకు అర్థం కాలేదు. అసలు చదువుకి ప్రసాదంకి ఏంటి సంబంధం? బీ ప్రాక్టికల్ అర్జున్. అసలు దేవుడు లేడని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు అవసరమా? దేవుడు లేడని నేనెప్పుడు చెప్పా? నాకు ఆ దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంది. హీఈస్ మెయింటైనింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఎవ్రీవన్. ఎవ్రీవన్? యు మీన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్? అవును, అందరినీ ఆ దేవుడే కాపాడుతున్నాడు. హలో రామ్ గారు, మీ మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. కమ్ టు రియాలిటీ బ్రో. ఫైనల్లీ ఏమంటావు యువరాజ్? అసలు మన సమాజంలో ఏం జరుగుతోందో తెలుసా నీకు? ఎటు చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీలు, భూకంపాలు, సునామీలు, ఒకవైపు వరదలు, మరోవైపు కరువు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాలో ఆవేశం ఎక్కువైపోతోంది. యువరాజ్, కూల్, ఆవేశపడకు. ఈ ప్రపంచంలో కష్టాలు తప్పవు. దీనిని దుఃఖాలయం అంటారు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వాట్? స్టాప్ ఆల్ యువర్ నాన్సెన్స్. అసలు ఆ దేవుడని వాడే లేడు. ఒకవేళ ఆ దేవుడనే శక్తి ఉంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆ దేవుడు? జరిగే ప్రతి ఒక్కదాని వెనుక ఒక కారణం. మనం దానిని గుర్తించాలి. కారణం లేదు, కాకరకాయ లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతగా డెవలప్ అవుతుంటే ఇంకా ఈ మూఢనమ్మకాలు ఏంటి? అలా కాదు యువరాజ్. ఇక ఆపండి. అసలు మీతో నాకు మాటలేంటి? నేను రేపే వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. కేసేస్తావా? ఏమని? అసలు దేవుడే లేడని, దేవుడి పేరుతో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆపాలని, ఇప్పుడు ఉన్న గుడులన్నీ కూల్చి వాటి స్థానంలో యువతికి మంచి జాబ్స్ ఇచ్చే ఫ్యాక్టరీలు కట్టాలని. యువరాజ్, ఏం మాట్లాడుతున్నావు? ఎస్ యువరాజ్, నువ్వు ఆవేశంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావు. No more arguments. This is my final decision. ఇదే నీ ఆఖరి నిర్ణయం అయితే ఇక నా మాట కూడా విను. నీకు వ్యతిరేకంగా దేవుడు ఉన్నాడని కోర్టులో వాదించేది ఎవరో తెలుసా? ఎవరు? ఉన్నాడో లేడో తెలియని మీ దేవుడా? ఇంత చిన్న విషయానికి దేవుడు వరకు ఎందుకు? అది నేనే. వాట్? అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడి కోసం నాతో సవాలు చేస్తావా? యు నో హూ ఐ యామ్? యు నో మై ట్రాక్ రికార్డ్? సరే అయితే రా, తేల్చుకుందాం. కోర్టులో నువ్వో నేనో కాదు కాదు, మీ దేవుడో నేను. ఈ ఒక్క కేసుతో ప్రపంచానికి చూపిస్తా గెలుపంటే ఏమిటో. Be ready to face most powerful person in the world.
అర్జున్, సరైన నిర్ణయం తీసుకున్నావు. నీకు ఈ విషయంలో ఏం సాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ దీనివల్ల మన ఫ్రెండ్షిప్ పాడవుతుందేమో అని నాకు భయంగా ఉంది. భయపడుకురా. ఫ్రెండ్షిప్ అంటే కలిసి చదువుకోవడం, కలిసి తిరగడం మాత్రమే కాదు. ఒకవేళ ఫ్రెండ్ తప్పుడు దారిలో వెళ్తుంటే వాడిని మందలించి మంచి దారిలో నడిపించాలి. అప్పుడే అతను నిజమైన ఫ్రెండ్. అదే నిజమైన ఫ్రెండ్షిప్. వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బి, we will be friends for all the time. Super Arjun. Come, let's go. We will prepare for the case. Yes. నమస్కారం, ఐటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రదీప్. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అంబరాన్ని తాకుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు. యువతకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న అభయోత్సవ్ వేడుకలు. శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు వారాంతం సెలవుల వల్ల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నేడు కోర్టు ముందుకి రానున్న గోడౌన్ ట్రయల్ కేసు. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యువరాజ్ వర్సెస్ గాడ్ కేసుని ఈ రోజు కోర్టు విచారణకు స్వీకరించింది. హిస్ హానరబుల్ శ్రీ జస్టిస్ భార్గవ్ కృష్ణ ఈ కేసుకి జడ్జిగా వ్యవహరించనున్నారు. దేవుడు లేడని, దేవుడి పేరుతో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆపేయాలని లాయర్ యువరాజ్ వాదిస్తుండగా దాన్ని సవాల్ చేస్తున్నట్లు లాయర్ అర్జున్ ప్రకటించారు. ఇదే విషయంపై మాట్లాడడానికి ప్రస్తుతం మా ఐటీవీ ప్రతినిధి సూర్య లాయర్ యువరాజ్తో ఉన్నారు. సూర్య, లాయర్ యువరాజ్ ఏమంటున్నారో మాకు అప్డేట్ ఇస్తారా? సూర్య, వినపడుతుందా? ఎస్ ప్రదీప్, థ్యాంక్ యూ. అందరికీ తెలిసిన విధంగా లాయర్ యువరాజ్ దేవుడు లేడని దేవుడి పైన కోర్టులో కేసు వేశాడు. ఆయన ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో, ఆయన ఉద్దేశం ఏంటో, అసలు ఏం జరిగిందో ఆయన మాటలోనే విందాం. చెప్పండి యువరాజ్ గారు, మీరు దేవుడి పైన కోర్టులో ఎందుకు కేసు వేశారు? అసలు ఈ అవకాశం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయింది, ఇంకా దేవుడు గుడి అంటూ ఈ మూఢనమ్మకాలేంటి? ఇప్పుడున్న గుళ్ళ ప్లేస్లో మనం ఫ్యాక్టరీలు నిర్మించినట్లయితే ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా కోర్టులో నేను ఈ కేసును గెలుస్తాను. ఏ దేవుడు చాపుతాడో నేను చూస్తాను. ఓవర్ టు యూ ప్రదీప్. ఇది ఇలా ఉండగా లాయర్ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి లైవ్ లో మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రోజున చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. దేవుడు ఉన్నాడా అని కోర్టు దాకా తీసుకురావడం చాలా దురదృష్టకరం. అందులోనూ మన భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. దేవుడు ఉన్నాడన్న నమ్మకం నాకుంది. దాన్నే నేను కోర్టులో నిరూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఫలితం ఏదైనా దాన్ని ఆ భగవంతుని కరుణగా భావిస్తాను. గెలుపు ఎవరిదో వేచి చూద్దాం. All rise for the judge.
Good morning to everyone. You may be seated. The court now is in session. All those having business with the court shall be heard. Case number 16108, Yuvraj versus God. Will the court come into session? Who is representing God? Oh, it's lawyer Arjun. Anyways, I shall not be any biased. Judgment is purely based on proofs given. Mr. Prosecutor, you may begin the session. Thank you, my lord. It is a very straight point, and this is not an ordinary case, and very difficult to present. ఎన్నో సంవత్సరాలుగా దీనిని గురించి చర్చిస్తున్నారు. ఈ రోజుతో ఈ చర్చలకు శుభం కాడుపడాలి. మై పాయింట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. దేర్ ఈస్ నో సచ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడనే ఒక శక్తి అనేది ఈ సృష్టిలోనే లేదు. ఎందుకంటే మనం దేవుని ఎప్పుడు చూడలేదు, ఆయన వాయిస్ ఎప్పుడు వినను లేదు. మరి ఎలా ఆయన ఉన్నాడని నమ్మమంటారు? All in all, my lord, there is no such thing like God. So, my request to the court is, please remove all the temples in the country and దేవుడి పేరు మీద జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆపేయండి. It is the time to stop all this worship. మన మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను సమాధి చేసే సమయం వచ్చింది. కావాలంటే మీరే చూడండి, నేను చెప్పేవన్నీ తప్పు అని ఆ దేవుడు ఏమైనా వచ్చి వాదిస్తాడా? తనను తాను రుజువు చేసుకుంటాడా? ఆ దేవుడు ఉంటే మరి రమ్మని చెప్పండి, నాతో వాదించమనండి. ఆయన రాలేడు, ఎందుకంటే ఆయన లేడు. All in all, God does not exist. That's all, Your Honor. Defense lawyer, give your opinion on this. థ్యాంక్ యూ, మై లార్డ్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు బాగా చెప్పారు. చూడలేదు కాబట్టి దేవుడు లేడు అని. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మనం ప్రతి ఒక్కటి చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కోర్టు మొత్తం గాలితో నిండి ఉంది, కానీ గాలిని మనం చూడలేం. అంత మాత్రాన మనం వ్యాక్యూమ్లో ఉన్నట్ట? అసలు ఐ అబ్జెక్ట్, యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ వారు కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, అతను దేవుడిని అంతలా నమ్ముతున్నప్పుడు ఎందుకు దేవుడిని తనతో పాటు కోర్టుకు తీసుకురాలేదు? నాకు అనిపిస్తోంది మన అర్జున్కి కొంచెం బుద్ధి మందగిచ్చినట్టుంది. మనం తనని ఏదైనా మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే చాలా మంచిది. Order, order. Discipline should be maintained in my court. Mr. Yuvraj, mind your words. This is my warning to you. సారీ, యువర్ ఆనర్. మై పాయింట్ ఇస్, డిఫెన్స్ కౌన్సిలర్ చెప్తున్న పాయింట్స్ ఆర్ నాట్ ప్రాక్టికల్. ఒకవేళ దేవుడు ఉంటే నాకు చూపించమనండి. అరే, నాకు ఇంతవరకు ఎక్కడ ఏ దేవుడు కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే ఆ దేవుడిని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఐ కాంట్ సీ ఎనీ డిఫెండెన్స్ హియర్. దెన్ హౌ కెన్ ఐ హౌస్ట్ హిమ్? నా దగ్గర దేవుడు లేడు అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఏంటి అర్జున్, యు హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ విత్ యూ టు ప్రూవ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్? ఉంటే చూపించు. Arjun, please answer the prosecution's question. మై లార్డ్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ విత్ మీ రైట్ నౌ. ఏంటి అర్జున్, నాకు వినిపించట్లా, గట్టిగా చెప్పు. ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ రైట్ నౌ. అవునులే, అసలు దేవుడు ఉంటే కదా ప్రూఫ్స్ ఉండడానికి. అర్జున్, you are finished. So my lord, please give the final judgment that God does not exist. నో, వెయిట్ మై లార్డ్, నాకు కొంచెం సమయం కావాలి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి నాకు కొంత సమయం ఇవ్వండి. ఏ అర్జున్, నీకు ఇప్పుడు టైం ఇస్తే వెళ్ళి నీ దేవుడిని ఇక్కడికి తీసుకొని వస్తావా? సో మై లార్డ్, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం టు డిస్కస్ ఫర్దర్. మై లార్డ్, అసలు దేవుడు అనే కాన్సెప్టే ఒక పెద్ద అబద్ధం. అబ్జెక్షన్. అసలు దేవుడే లేడు. అబ్జెక్షన్. దేవుడు ఒక మోసగాడు. God is a cheater. అబ్జెక్షన్. Let's destroy this concept of God. అబ్జెక్షన్.
రే యువరాజ్, ఒక్క మాట దేవుడి గురించి తక్కువగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు. నన్ను నువ్వు ఏమి చేయలేదా? ఆర్డర్ ఆర్డర్. ఇది కోర్ట్ అనుకున్నారా లేక సంత అనుకున్నారా అలా కొట్టుకుంటున్నారు? మిస్టర్ అర్జున్, బిహేవ్ యువర్ సెల్ఫ్. కోర్టు మర్యాదను ఎవరైనా ధిక్కరిస్తే నేను ఊరుకోను. ఇఫ్ యూ రిపీట్ దిస్ అగైన్, ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్ అగైన్స్ట్ యూ. బోత్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్. Mr. Arjun, how much time do you need to present proofs for existence of God? I need. Give him lifetime, my lord. Order. Mr. Yuvraj, I already warned you. Mr. Arjun, I am giving you 1 hour time to bring your evidence to prove that God exists. If you fail to present your evidences, then I will give my final decision. Now the court is adjourned. All rise for the judge. Just relax, Arjun. In the next session, you'll be out. After 1 hour, your game is over. The most powerful godless society is going to establish. Take this. Let's destroy this concept of God. వాట్? దేవుడు లేని ప్రపంచమా? కృష్ణ, దేవుడు లేని ప్రపంచం నరకంతో సమానం. భగవంతుడా, ఐ నీడ్ యూ, ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ ఉన్న ప్రజలు నిన్ను చూడలేక నువ్వు లేవంటున్నారు, నిన్ను నిషేధించాలి అంటున్నారు. నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది స్వామి. అయినా నువ్వు ఉన్నావని నాకు తెలుసు. వీరికి నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రశాంతంగా వీళ్ళకి దూరంగా వెళ్ళి నీ నామాన్ని స్మరించుకుంటూ ఉంటా. ఓ కృష్ణ, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా బుర్ర పగిలిపోతుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నువ్వే నాకు సహాయం చేయాలి స్వామి. నువ్వే నాకు దారి చూపించాలి. నువ్వే నన్ను నడిపించాలి. కృష్ణ, నీకు నేను శరణాగతి పొందుతున్నాను. నన్ను ఒక సేవకుడిగా భావించు. ప్లీజ్ కన్సిడర్ మీ యాజ్ యువర్ సరెండర్డ్ సర్వెంట్ అట్ యువర్ లోటస్ ఫీట్. ప్లీజ్ గైడ్ మీ ఇన్ దిస్ సిచ్యువేషన్. ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం. హే కృష్ణ, గోవింద, మాధవ, హరి. అధర్మం వైపు పరిగెడుతున్న ఈ సమాజాన్ని ధర్మం వైపు నడిపించడానికి సాక్షాత్తుగా నువ్వే వచ్చావా స్వామి?
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జున, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో ఆ సమయాన్ని నేను ఖచ్చితంగా అవతరిస్తాను. కృష్ణం వందే జగద్గురుం మాధవ త్రిభువన జనప్రియం. చూశావా స్వామి ఈ దారుణాన్ని? నువ్వు కనబడట లేదని నీ ఉనికినే ప్రశ్నిస్తున్నారు. చూడు అర్జున, కనబడటలేదు అంటే లేదు అని కాదు, మన కన్ను చూడలేకపోతుంది అని అర్థం. మత్త పరతరం నాన్యదించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ. ధనంజయ, అర్జున, నన్ను మించిన శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారం నందు ముత్యములు కూర్చబడినట్లుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా నా పైననే ఆధారపడి ఉంది. స్వామి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు ఏం చెబితే అది చేస్తా. కరిష్యే వచనం తవ. అర్జున్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాగే ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది. అప్పుడు నా ప్రియమిత్రుడు అర్జునుడు కూడా నీలాగే ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నాడు. అప్పుడు నేను అతనికి భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాను. దానిని విన్న తర్వాత అర్జునుడు యుద్ధంలో విజయం సాధించాడు. మరి ఈరోజు ఇక్కడ ఇప్పుడు అదే జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకో అర్జున్, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒక్కటే. నీవు నీ ధర్మాన్ని నెరవేర్చు, దాని ఫలాన్ని ఆశించు. ముందు నీ మనస్సును ప్రశాంతంగా చేసుకో. నా మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. ఆవేశంతో కాదు అర్జున్, భగవద్గీత చదివిన నీ ఆలోచనలతో వాదించు. మిగిలింది నేను చూసుకుంటాను. సత్య నిరూపణ విషయంలో అసత్యాన్ని అసత్యం అని నిరూపిస్తే చాలు. అర్జున్, సత్యమేంటో వాళ్ళకి అర్థం అవుతుంది. నేను నీకు ఇచ్చిన ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళ వాదనలన్నీ అసత్యాలను నిరూపించు. ఖచ్చితంగా అర్జున్, విజయం నీదే అవుతుంది. నా ఉపదేశాల ఆధారంగా నీ ఆలోచనలను, పథకాలను, ప్రణాళికలను సిద్ధం చేసుకో. ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్స్ మై లార్డ్ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. హలో అర్జున్. రామ్, మై డియర్ ఫ్రెండ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. చెప్పు అర్జున్. నువ్వు ఏం చేస్తావంటే వెంటనే బయలుదేరు. అప్పుడు అందరూ అలా నిరూపించబడతారు.
అంటుంది కదా. సూపర్ అర్జున్, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. థ్యాంక్స్ రామ్. యువరాజ్, I am coming. Let's start the game. Now it is my turn. అరే అర్జున్, నేను అనుకున్నా నువ్వు పారిపోయి ఉంటావని. ఏం తిరిగొచ్చానని భయమా నీకు? ఆశ ఉన్నవాడికి గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నవాడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. నిజం ఎప్పుడూ ఒంటరిదే యువరాజ్, కానీ దాని బలం ముందు ఎవరైనా తలవంచాల్సిందే. నువ్వు గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. నీది స్వార్థం, నాది ధర్మం. పర్లేదు, ధైర్యవంతుడివే, నిన్ను మెచ్చుకోవాల్సిందే. థ్యాంక్స్. ఏంటి, నాతో వాదించి గెలిచేద్దామనే? గెలుపోటములనేవి మన చేతిలో ఉండవు. అయినా ఇప్పటిదాకా ఫస్ట్ సెషనే కదా అయ్యింది. సెకండ్ సెషన్ జరిగిన తర్వాతే గెలుపు ఎవరిదనేది తెలుస్తుంది. చూడర్జున్, నా ఈగోని రెచ్చగొట్టు. నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాను. ఓడిపోయానని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళి, లేదంటే అవమానపాలం. సారీ యువరాజ్, నథింగ్ ఈస్ పర్సనల్. యాజ్ ఎ ఫ్రెండ్, I suggest you do not get your ego into this. We are here to protect dharma. సరే అర్జున్, just wait and see what is going to happen. Yes. All rise for the judge. Please sit down. Arjun, are you ready with your proofs? Yes, my lord, I am ready. With your permission, ముందుగా మన యువరాజ్ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నా. యువర్ ఆనర్, నా దగ్గర కొంతమంది సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మీరు అనుమతిస్తే వారిని మీ ముందు ప్రవేశపెడతాను. Proceed. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ డాక్టర్ సక్సేనా. సక్సేనా, సక్సేనా, సక్సేనా. ధర్మం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. డాక్టర్, ప్లీజ్ టెల్ యువర్ క్వాలిఫికేషన్ టు ది కోర్ట్. Yes, I am Dr. Robert Saxena, PhD MPhil in London, Nobel Prize in Quantum Physics. My lord, please note, he did PhD in quantum physics. So whatever he says is scientifically proved. Doctor, please చెప్పండి, ఈ సృష్టి ఎలా మొదలైంది? Well, let me read out from this book. You know who is the author of this book? It's me, Dr. Robert Saxena, PhD. So crucially, these models are compatible with the Hubble Limit-Rolla. The observation that the further away a galaxy is, the faster it is moving away from Earth, and constant is not a constant. Actually, it is going away. Dr. Saxena, can you please come to the point? Well, whole universe ఒక
పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. అండ్ దట్ విత్ హై ప్రెషర్, హై టెంపరేచర్ అండ్ హై డెన్సిటీ సడన్ గా ఒక రోజు ఒక బ్లాస్ట్ జరిగింది. దాని ద్వారా ఈ ప్రపంచం మొత్తం సృష్టించబడింది. దీనినే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. థ్యాంక్ యూ డాక్టర్. చూసారా యువర్ ఆనర్, సృష్టికి కారణం బిగ్ బ్యాంగ్ కానీ వీళ్ళు చెప్పే దేవుడు కాదు. సో నో గాడ్, నో క్రియేటర్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. వాట్ టు యువర్ జున్? గుడ్ మార్నింగ్ మిస్టర్ సక్సేనా. No, Dr. Robert Saxena, PhD, MPhil in London, Nobel Prize in Quantum Physics. Oh, sorry. Dr. Saxena, PhD. సో ఎంటైర్ యూనివర్స్ ఒక పాయింట్ బ్లాస్ట్ అవడం వల్ల వచ్చిందన్నారు. మరి ఆ బ్లాస్ట్ కి ముందున్న ఇంగ్రీడియంట్స్ ఎలా వచ్చిందంటారు? Ingredients, I mean to say. ఓకే కూల్. బ్లాస్ట్ జరిగింది అన్నారు కదా, మరి దానిని ఎవరు చేశారు, ఎందుకు చేశారు? Nobody can tell this. I can't tell this. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఎక్కడైనా ఒక బ్లాస్ట్ జరిగితే దాన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు తెలియాలి కదా. అలా ఏమీ తెలియకుండా ఎలా నమ్మమంటారు? సరే డాక్టర్, కెన్ యూ ప్లీజ్ షో మీ సమ్ మ్యాథమెటికల్ ప్రూఫ్ ఫర్ దిస్ బిగ్ బ్యాంగ్ థియరీ? I think there is no mathematical proof for this Big Bang theory. I see. మీరే చెప్పారుగా సైన్స్ మ్యాథమెటికల్ ప్రూఫ్ లేకుండా ఏది నమ్మదు అని. మరి దీన్ని మీరు ఎలా నమ్ముతున్నారు? But we should have faith on this. ఫెయిత్? పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. అసలు జరిగిందో లేదో తెలియని థియరీ మీద ఫెయిత్ ఉండాలి, గాడ్ మీద మాత్రం ఫెయిత్ ఉండకూడదు. ఇంట్రెస్టింగ్. యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్, ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ మై విట్నెస్ ఏ. Get lost. Doctor, please tell me how this watch came. This is ridiculous. I object, Your Honor. What Arjun is asking is really foolish. Objection overruled. Saxena, please answer the question. Some person in a company called Titan had prepared this watch. No, you are wrong. What? Am I wrong? Yes. I will tell you one secret. నేను మార్నింగ్ ఇంటి నుండి బయటకు వస్తుంటే సడన్ గా నా ముందున్న పెద్ద రాయి బ్లాస్ట్ అయింది. దానిలోంచి వచ్చిందే ఈ వాచ్. This is unbelievable. Yes, this is unbelievable. And this is ridiculous. Yes, this is ridiculous. Do you think I'm a fool? Yes, you are a fool. What? Sorry. How such a beautiful and perfectly working watch comes out of a blast? It's true. Please put faith on this. Believe me. How can I put such a blind faith on this? No. Okay, that's your wish. Doctor, నాకు ఒక విషయం చెప్పండి. ఈ యూనివర్స్ అందంగా ఉందా? Yes, చాలా అందంగా ఉంది. Early morning, beautiful sunrise, nice trees, plants, flowers, planets, stars, wonderful. Is this universe complete? Yes, this universe is complete. అసలు సైంటిస్ట్ కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు ఇదంతా ఎలా జరుగుతోంది అని. Is this universe functioning exactly? Functioning of this universe is simply perfect. Planets అన్ని వాటి ఆర్బిట్స్ లో తిరుగుతున్నాయి, అన్ని టైం కి జరుగుతున్నాయి. Point to be noted, Your Honor.
అన్ని పర్ఫెక్ట్ గా రూల్స్ కి అనుగుణంగా పనిచేస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒక రూల్ మేకర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ రూల్స్ ని ఒకరు పెట్టారు, వాటంతటా అవి రాలేదు. అలాగే ఈ సృష్టిలో కూడా పర్ఫెక్ట్ గా సన్ రైజ్, మూన్ రైజ్ జరుగుతున్నాయి అంటే దాని వెనుక ఒక రూల్ మేకర్ ఉండాలి కదా. Maybe, yes. No. Doctor, tell me one thing that which is not designed or manufactured by anyone. ఏదైనా ఒక్క వస్తువు చెప్పండి, ఎవరు తయారు చేయనిది. ప్లీజ్ ఆన్సర్. Yes. చెప్పండి డాక్టర్. ద నేషన్ వాంట్స్ టు నో యువర్ ఆన్సర్. No. Nothing comes to my mind. నాకేది దొరకడం లేదు. ఎస్, ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే దానిని ఎవరో ఒకరు తయారు చేసి ఉండాలి, వాటంతట అవే రావు. మనం ఉన్న ఈ బిల్డింగ్, మీరు నిలబడి ఉన్న ఈ పోలు ఎవరో ఒకరు కట్టి ఉండాలి కదా. మరి ఎవరో కట్టకుండా ఈ సృష్టి మాత్రం ఎలా వచ్చిందంటారు? ఇట్ ఈస్ నాట్ లాజికల్. నాట్ లాజికల్? అదే ఒక చిన్న వాచ్ బ్లాస్ట్ నుంచి వచ్చిందంటే మీరెవ్వరూ నమ్మలేదు. మరి ఇంత పెద్ద యూనివర్స్, అందులోనూ పర్ఫెక్ట్ గా రన్ అవుతున్న యూనివర్స్ ఒక బ్లాస్ట్ నుండి వచ్చిందంటే ఎలా నమ్మమంటారు? ఒక వాచ్ వెనక ఒక డిజైనర్, మ్యానుఫ్యాక్చర్ ఉన్నారు అంటే ఉండే లాజిక్, ఈ యూనివర్స్ వెనక ఒక క్రియేటర్ ఉన్నారు అంటే ఎందుకు ఉండడం లేదో నాకు అర్థం కావడం లేదు. We have a visual on enemy paratroopers at grid product uniform 259er 119er. I don't know we're onto them. ఎక్కడున్నవారు అక్కడే ఆగిపోండి. కదలాలని అనుకున్నా, ఏదైనా చెయ్యాలని అనుకున్నా ఈ బాంబుతో కోర్టుని పేల్చేస్తా. Oh my God! Security! Security! డాక్టర్ సక్సేనా, ఎక్కడికి పారిపోతున్నారు? నీకేమైనా పిచ్చా? అక్కడ వాడి చేతిలో చూసావా బాంబ్? అది కానీ పేలిందంటే మొత్తం నాశనం అవుతుంది. నేను చచ్చిపోతాను. అందుకే ఉండమంటున్నా, బాంబ్ పేలనివ్వండి. ఆ బ్లాస్ట్ లో నుంచి అవతార్ లాంటి కొత్త జీవాలు పుడతాయి. ఉండండి, వాటితో కలిసి సెల్ఫీ దిగుదాం. నీకు పిచ్చి పట్టింది యువర్ ఆనర్. అందరూ చచ్చిపోతారు యువర్ ఆనర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే నాశనం అవుతుంది. ఆగండి, భయపడవలసిన పని లేదు. హీఈస్ ఎ ఫేక్ టెర్రరిస్ట్. ఇతను నా స్నేహితుడు మరియు లాయర్ రామ్. ఇది మొత్తం మేము ఆడిన డ్రామా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యువర్ ఆనర్. భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి నేను నా ఫ్రెండ్ కలిసి ఈ విధంగా చేశాము. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎక్కడైనా బ్లాస్ట్ జరిగితే డిస్ట్రక్షన్ జరుగుతుందే కానీ కన్స్ట్రక్షన్ జరగదు. ఒకవేళ అదే నిజమైతే మనం పునాదుల్లో ఇటుకల బదులు బాంబులు పెట్టాలి. రియల్ ఎస్టేట్ కంపెనీస్ బాంబ్ బ్లాస్ట్ కన్స్ట్రక్షన్స్ అని పేర్లు పెట్టుకోవాలి. బాంబు పెట్టు, ఇల్లు కట్టు అని వారు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి. సో యువర్ ఆనర్, ఐ మీన్ టు సే దిస్ యూనివర్స్ ఇస్ నాట్ జస్ట్ హ్యాపెండ్. దిస్ ఈస్ క్రియేటెడ్ అండ్ దేర్ ఈస్ క్రియేటర్ అండ్ హీ ఈస్ గాడ్. దట్స్ ఆల్ మై లార్డ్. Dr. Saxena, you can go back to your seat. Very tough guy. Very, very tough. I will see you. I will see you. Mr. Yuvraj, do you have anything to say? Your Honor, it is not yet proved that God exists. So now I would like to introduce Professor Tapar, who is working on theory of evolution. Yes, proceed. Tapar, Tapar, Tapar. ధర్మం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను. Yes, Professor. Tell me how this human life started. యాక్చువల్లీ ఫస్ట్ ఒక సెల్ ఉండేది, అది మరికొన్ని సెల్స్గా మారింది. అలా ఒక్కో సెల్ ఒక్కోలాగా మారాయి, లైక్ బర్డ్స్, ఎప్స్, డంకీస్ ఎక్సెట్రా.
సో మీరు చెప్పేది లైఫ్ కేమ్ ఫ్రమ్ డెడ్ మ్యాటర్. Yes, life came from dead matter. ప్రొఫెసర్ చెప్పండి, ఈ రీసెర్చ్ లో మీకు ఎక్కడైనా దేవుడు కనిపించాడా? దేవుడా? అటువంటిది ఏదీ లేదు. లైఫ్ కేమ్ ఫ్రమ్ డెడ్ మ్యాటర్. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్డ్ గాడ్. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఓవర్ టు యువర్ జన్. So, Professor, you are telling like combination of chemicals given life, and life is coming from dead matter? Yes, simply perfect. Acha? Okay. Tell me this. If I give you all those chemicals, can you produce life from that? No, how is it possible? Point to be noted, Your Honor. Life comes from life. Life does not come from dead matter. Instead, life produces matter. మన బాడీలో లైఫ్ ఉన్నంత వరకు మాత్రమే ఈ బాడీ ఫంక్షన్ అవుతుంది. అలాగే మన బాడీ నుంచి వచ్చే స్వెట్, యూరిన్ ఇవన్నీ ప్రాణం ఉన్నంత వరకే వస్తాయి. సో ప్రొఫెసర్, మీరు చెబుతున్న ఈ కెమికల్స్ కాస్ట్ ఎంత యాజ్ పర్ మార్కెట్? As per scientist Dr. George Markle, the cost of chemicals like H2, O2, N2, etc. in our body costs around $3. Good. Nice information, Professor. Actually, my next question is, maybe it's a bit personal. How much are you earning? Means your salary? 1.6 lakhs per month. Okay, that's good. Very good salary. I know. They are paying for my intelligence. Intelligence? Okay. Is it logical that $3 విలువ చేసే కెమికల్స్ ఉన్న ఈ డెడ్ మ్యాటర్ 1.6 lakhs per month ఎర్న్ చేస్తుందా? No, but yes, but okay, relax. Can you replace that chemicals and get more intelligence so that you can earn more salary? No, not possible. Exactly. Intelligence, feeling, willing, thinking ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మ ఉన్నంత వరకే ఈ శరీరం పనిచేస్తుంది. ఒక్కసారి ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే 1.6 lakhs per month ఎర్న్ చేసే ఈ బాడీ కూడా నశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సోల్ ఉన్నంత వరకే ఏనుగు తనంతట తాను నడుస్తుంది. అదే సోల్ లేకపోతే ఆ ఏనుగును 50 మంది మోయాలి. అది వాళ్ళ బాడీలో కూడా సోల్ ఉంటేనే. దట్ సోల్ గివ్స్ లైఫ్ అండ్ దట్ సోల్ కమ్స్ ఫ్రమ్ ఎ సూపర్ సోల్ కాల్డ్ గాడ్. వి ఆల్ కేమ్ ఫ్రమ్ హిమ్. No, we came from apes. Man came from ape? I can't stop laughing. This is Darwin theory. False theory. I object, Your Honor. డిఫెన్స్ లాయర్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నే తప్పుపడుతున్నారు. డార్విన్ థియరీ మన ఎడ్యుకేషన్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను చదివాను, మీరు చదివారు, అంతెందుకు మన అర్జున్ కూడా చదివారు. ఎస్ యువర్ ఆనర్, చదివాము. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. నాకు కొంచెం టైం ఇస్తే అది రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. థ్యాంక్ యూ మై లార్డ్. ప్రొఫెసర్, చెప్పండి మీ డార్విన్ థియరీ గురించి. Yes. Man came from ape. Big animals came from small animals. Big fish came from small fish. Bear came from whale. సో ప్రొఫెసర్, యు ఆర్ సేయింగ్ లైక్ మన తాత ముత్తాతలంతా కోతులనా మీ ఉద్దేశం? బహుశా మీ తాతలు కోతులేమో, మా తాతలు జెంటిల్ మ్యాన్స్. యాక్చువల్లీ మై లార్డ్, ఇదంతా ఒక ఫిక్టీషియస్ స్టోరీ. We have to believe that. We have to put faith. అగైన్ మీరు కూడా ఫెయిత్ గురించి మాట్లాడుతున్నారు. ప్రూఫ్స్ దగ్గరికి రండి. సరే, నా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి. కెన్ యూ ఆన్సర్ దిస్? Yes. నా మొదటవ ప్రశ్న, ఎందుకని న్యాచురల్ సెలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది? నా రెండవ ప్రశ్న, నేను మనిషిని కోతిని ఒకేసారి చూడగలుగుతున్నాను. మరి ఆ రెండింటి మధ్య ఉన్న మిగతా జీవులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నా మూడవ ప్రశ్న, సరే ఒప్పుకుందాం, కోతి నుండి మనిషి వచ్చాడు, మరి మనిషి నుండి ఏం వస్తాయి? అది కూడా చెప్పాలి కదా. ఎక్కడ చెప్పబడింది అది?
I don't have any explanation. I don't have any proofs. Yes, you are right. Nobody has any proof for this theory. It is said by Darwin himself. He said it is just a theory. కావాలంటే మీరు globaltruthproject.com అనే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ అవర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సేస్ man is man, ape is ape from the very beginning of the time. They did not find any fossils which proves evolution. Actually, my lord, we all came from God. Then tell me, where it is stated that we came from God? It is said in holy scriptures like Bhagavad Gita. I object, Your Honor. Scriptures are mythology, which means myth. అంటే అబద్ధం. అబద్ధాన్ని మనం ఎలా నమ్మగలం? No, Your Honor. Scriptures are not mythology. It is a science. For example, yoga came from scriptures. Nowadays, entire world is following this. ఎన్నో శారీరక రోగాలను ఆయుర్వేదం నయం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అథర్వణ వేదం నుండి వాస్తుశాస్త్రం, పరికరాల జ్ఞానం వచ్చాయి. ఎన్నో మతాలకు వారి వారి మత గ్రంథాలే ఆధారం. అలాంటి స్క్రిప్చర్స్ ని ఫాల్స్ అని ఎలా చెప్తారు? Okay, let's say God is there. But చూపించు మీ దేవుణ్ణి. Show me man, show me your God. ఎస్ అర్జున్, దేవుడు ఉన్నాడని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎస్ మై లార్డ్, నా దగ్గర ఆధారం ఉంది. ఆ ఆధారం మన యువరాజ్. ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు ఇన్వైట్ హిమ్ టు విట్నెస్ బాక్స్. వాట్? యాజ్ ఎ డిఫెన్స్ లాయర్ నీకు ఆ రైట్ లేదు. కానీ నువ్వు చెప్పేది తప్పని నిరూపించడానికి నేను వచ్చి ఆ బోన్లో నిలబడుకుంటాను. ఓకే తాపర్, యూ కెన్ లీవ్ నౌ. Your Honor, could you please give me permission to switch off the light on the courtroom for some time? Arjun, is there any reason behind this? Yes, my lord. Okay, switch off the lights. Mr. Yuvraj, can you see me now? Are you mad? What is this bloody question? Mr. Yuvraj, answer the question. No. Can you see our judge? No. How can I see without light? Yes, no one can able to see anything without light. Switch on the lights, please. Your Honor, మనం కళ్ళతో చూసేవి, చెవులతో వినేవి మాత్రమే నిజాలు కావు. కొన్నింటిని మనం కళ్ళతో కాదు, మనసుతో ఆలోచించి హృదయంతో అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పీల్చే గాలిని మనం చూడలేం, గ్రావిటేషనల్ ఫోర్స్ ని మనం చూడలేం, మన ఇంటెలిజెన్స్ ని, మనస్సుని చూడలేం. కనుక ఇవి లేవని కాదు కదా. అలాగే మనం దూరం నుంచి చూస్తే 2 రైలు పట్టాలు కలిసినట్టు ఉంటుంది, కానీ అవి ఎప్పటికీ కలవు. చూసినవన్నీ నిజాలు, చూడలేవన్నీ అబద్ధాలు అని మనం ఎలా చెప్పగలం? చూడడానికి, చూడలేకపోవడానికి మధ్య ఉన్న తేడాని మనం గమనించాలి. ఏ విధంగా అయితే మనం చూడడానికి లైట్ అవసరమవుతుందో, ఆ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి స్క్రిప్చర్స్ అవసరమవుతాయి. భగవద్గీత, భాగవత గ్రంథాలను మనం చదివి అర్థం చేసుకోవాలి. మోర్ ఓవర్, భగవంతుని చూడడానికి మనం క్వాలిఫై అవ్వాలి. Qualification? I am seeing you. I am seeing judge. Then why should I need some qualification to see God? You no need to have any qualification to see me, but you need to have qualification to see God because He is our supreme controller. Just like you need to have a qualification to stand in front of our judge as a lawyer. That's all, Your Honor. Yuvraj, you may leave now. Do you have anything to say, Yuvraj? Yes, Your Honor. My point is, సైన్స్ ఇంతగా డెవలప్ అయినా కూడా దేవుడిని నమ్మాల్సిన అవసరం ఏముంది? సైన్స్ చాలా డెవలప్ అయింది. వీధి వీధికి ఒక హాస్పిటల్ ఉంది. మనకందరికీ రోగాలున్నాయి. ఊరికో పోలీస్ స్టేషన్ ఉంది. ఎందుకంటే ఎవరికి క్రమశిక్షణ లేదు. I object, Your Honor. Arjun, what do you want to conclude on this? Objection sustained. అవును అర్జున్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? I mean to say God-centered life is better than science-centered life. We are all suffering because we neglected the God. Nowadays, 2 professions are very famous: lawyers, psychiatrists.
Lawyers are needed because of so many external conflicts. Psychiatrists are needed because of many internal conflicts. So, what finally I want to say is, we need to adopt the God-centered life. I don't know what is going on here. What do you want to know, Yuvraj? I want to know the truth. You want to know the truth? The truth is God exists. G-O-D. Generator, operator, destroyer, God. Here everyone wants Ramarajya, and without Ram, then how is it possible? Okay. Maybe God is there, but He is not a good God. See how many calamities are happening in this world. చీకటే చాలదా ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని భూమి రుధిరం సీమే నరకం ఈ జగమే చలితే కూలే నియతే లేదే సమయం దేనికి లే ఇది కాదా కలికాలం ఇక చాలి పెను శాపం పెరిగేనా మహాపాపం సరిపోదా నరమేదం మాధవా రావుగా. Do not blame God for all these calamities. Just watch this video.
చూశారా, మనిషిలోని స్వార్థ బుద్ధి వల్లే అతను కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు చెప్పు యువరాజ్, తప్పు ఎవరిదంటావు? Objection, Your Honor. How can we conclude that God is not doing all this intentionally? Objection sustained. Arjun, your comments, please. Sure, my lord. But that I request you onto the witness box. What? Judge in witness box? This is stupidity. ఎక్కడైనా జడ్జ్ బోర్డ్ లోకి వస్తాడా? Arjun, are you sure? Do you want me to come to witness box? Yes, my lord. I need your cooperation to expose the truth. But my lord, it did not happen in the past. It's okay, Yuvraj. Mr. Arjun, I will not come to witness box. I will answer from here. యువర్ ఆనర్, మీరు జడ్జిగా ఉన్న ఇన్ని సంవత్సరాలలో ఎంతో మందికి శిక్షలు వేశారు కదా. వారంటే మీకు ఏమైనా పగ కానీ ద్వేషం కానీ ఉండి శిక్షలు వేశారా, లేదా మీ ఆనందం కోసం వారికి శిక్షలు వేశారా? యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు చాలా బాధగా ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఎవరికైనా శిక్ష వేసేటప్పుడు ఒక జడ్జ్ ఎంత బాధపడతారో. కానీ మేము అలా శిక్షించకపోతే వాళ్ళు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు, జనాలను ఇబ్బంది పెడతారు. అందుకనే వాళ్ళని శిక్షిస్తాం తప్ప వాళ్ళంటే మాకు ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ ఉండవు. సరిగ్గా చెప్పారు. దేవుడు కూడా మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు తప్ప కావాలని శిక్షించడు. మనం కష్టపడుతుంటే ఆయన కూడా మీలాగే చాలా బాధపడతారు. బికాస్ హీ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్. నౌ ద క్వశ్చన్ ఈస్ నాట్ దాట్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్, బట్ హౌ టు కనెక్ట్ టు దట్ లవింగ్ ఫాదర్. మనకు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే సరైన నాలెడ్జ్ లేక. ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో భగవద్గీత నాలెడ్జ్ని ఇస్తామో అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రావు. మై లార్డ్, మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఈస్ ప్లీజ్ మ్యాండేట్ భగవద్గీత ఇన్ ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. Okay, Arjun, I agree with you. But there are many versions of Bhagavad Gita available in our society. Is there any one Bhagavad Gita which will explain what exactly Lord Krishna said? And is there any one person who lived with these principles of Bhagavad Gita in his entire life? ఉన్నారు. అలాంటి వారు ఒకే ఒక్కరున్నారు. ఉన్నారా? ఎవరు? గురువుకిచ్చిన మాట కోసం 7 దశాబ్దాల వయసు పైబడిన భగవద్గీత భాగవతాన్ని చేతబట్టి మహాసముద్రాలను దాటిన వారు. మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు బానిసలైన హిప్పీలను హరినామ సంకీర్తనతో హ్యాపీలుగా మార్చిన వారు. కేవలం పూరికి మాత్రమే పరిమితమైన జగన్నాథ రథయాత్రను జగత్తు మొత్తం వ్యాపింపజేసిన వారు. శ్రీ చైతన్య మహాప్రభు పంపిన సేనాధిపతి భక్త. కలియుగ ధర్మమైన హరినామాన్ని ఊరు వాడ దేశం ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేసి ఆ జయ పతాకాన్ని స్థాపించిన వారు. The one and only His Divine Grace Abhay Charanaravinda Bhakti Vedanta Swami Srila Prabhupada. ధర్మ నిర్వహణ కోరిన ధర్మదూడ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ చరగులుగా ఆయన గురించి నువ్వు చెప్తుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతోంది. ఇంకా ఆయన గురించి చెప్తావా? చెప్పడం కాదు, చూపిస్తా.
ఆయనే శ్రీల ప్రభుపాదుల వారు, భగవంతునిచే శక్తి గావించబడిన ఆచార్యులు. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తన చేసి వారు ఇచ్చిన పుస్తకాలను చదివితే మన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. దట్స్ ఇట్ యువర్ ఆనర్. ఐ రెస్ట్ మై ఆర్గ్యుమెంట్స్. Yuvraj, do you have anything to say? No, my lord. I am empty. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఇటువంటి ఒక కేసుకు తీర్పు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేవుడున్నాడని ఈ కోర్టు నమ్ముతోంది. I request everyone to believe in God and chant His holy names. And the court requests the government to introduce Bhagavad Gita in our education system and follow the footsteps of the great acharyas like Srila Prabhupada. This court is also appreciating Lawyer Arjun for his attempts to prove existence of God. Thank you. Now the court is adjourned. All rise for the judge. అర్జున్, వావ్, గెలిచావు. ఈ రోజు నేను మాత్రమే గెలవడం కాదు, దేవుడున్నాడని నమ్మి తల వంచుకొని చేతులు ఎత్తి మొక్కే ప్రతి ఒక్కరూ గెలిచారు. చూడు ఇవి, ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని మనం గెలిచే అవకాశం. థ్యాంక్ యూ అర్జున్. అహంకారం మరియు అజ్ఞానంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావు. ఇది నా ఓటమి కాదు, దేవుడిని తెలుసుకునే ఒక అవకాశం. Honestly, I will bow down at the lotus feet of Srila Prabhupada. What a devotee! మృగాల్లాంటి వాళ్ళని కూడా పవిత్ర భక్తులను చేశాడు. Hats off, Prabhupada. Please accept my humble obeisances at your lotus feet. Let us all chant this Mahamantra. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hey Yuvraj, what happened? I have just one question. I accept that God is there, but who is that God? Why there are so many religions? యువరాజ్, నువ్వు అడిగిన ప్రశ్న మరో కొత్త అధ్యాయానికి ఆరంభం. త్వరలో మళ్ళీ కలుద్దాం. Hare Krishna, thank you everyone for giving us this wonderful opportunity. Now I would request His Grace Revati Raman Prabhu and Amog Leela Prabhu onto the task and others. First I would request His Grace Amog Leela Prabhu and then Hare Krishna.